ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ విద్యా వ్యవస్థ మీద ఎందుకు వెనుకబడ్డది? ఎందుకు చదవలేకపోతుర్రు? ఎందుకు సరైన ఉద్యోగాలు రాలేకపోతున్నాయని చెప్పేసి మాట్లాడారు. దాని మీద మనము డిస్కస్ చేద్దాం. సోనియా సో గాంధీ పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుండి 25,000 పైగా పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు తక్కువ ఉన్నారు? టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు. ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం. విద్య అందుబాటులో ఉంది, కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి అంటే మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, సరిపోయిన స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు. అయినా కానీ పిల్లలు ప్రైవేట్ బడికి పోతారు. ఎందుకు పోతారు? సో ఇక్కడ విద్య ఉంది, కానీ నాణ్యమైన విద్య లేదు అని చెప్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి. సో ఇది ఎక్కడ అంటే తెలంగాణలో ఆనాటి నుండి కూడా విద్యని చాలా పకడ్బందీ ప్రకారం బీదవారికి దక్కకుండా కేవలం కొద్ది మంది సొత్తు మాత్రమే అనుకొని వాళ్ళ పిల్లలు మాత్రమే బాగుపడాలి అనుకునే విధంగా మరి ఆనాటి పెత్తందారులు ఆలోచించి విద్యను దూరం చేసిరనమాట. ఏదైనా ఊర్లో బడి ఉంటే ఆ బడిలో చదువు చెప్పడానికి సార్కి వస్తే సార్కు చెప్పేదే, నువ్వు బడి చెప్పొద్దు ఏం చెప్పొద్దు అని జీతంలో తీసుకొని పో. ఎందుకు అంటే ఆయనకేమో సార్కేమో బడి చెప్పాలని కోరిక. మరి ఈయననేమో ఆ ఊర్లో ఉండే పెద్ద మనిషి ఏమో పెత్తందారి వ్యవస్థ, ఊరి మీద అజమాయిషి ఉంటుంది కదా, ఆ ఊరికి నేనే పెద్ద మనిషిని అనుకునే ఆయనటేమో చదువు చెప్పొద్దని ఆయనకు, చెప్పాలనేమో టీచర్కు. ఎందుకు చెప్తే ఏమవుతుంది, చెప్పొద్దని ఎందుకు అంటున్నా పెద్ద మనిషి అని టీచర్ ఆలోచించాడు అనమాట. ఎందుకోసం అంటే పిల్లలు కనుక చదివితే మంచిగా చదువుకుంటే వాళ్ళు తెలివిపరులు అవుతారు. తెలివిపరులు అయిన తర్వాత ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడి కుటుంబం కూడా ఎంతో కొంత డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే భూమి లేని నిరుపేదలు ఉంటారు గ్రామాలలో. ఆ విధంగా పరిస్థితి పోయి వాళ్ళు కూడా మంచిగా తెల్ల బట్టలు వేసుకోవడము, ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవడము, కార్లలో తిరగడము, బైకులలో తిరగడం చేస్తారు. సో అటువంటి జాబులు రాకూడదు, ఏది రాకూడదు అంటే మరి విద్యను దూరం చేయాలి. చదువు చెప్పించినా కానీ ఏదో అక్షర తెలివి మాత్రం వచ్చేసి లోక జ్ఞానం రాకుండా బడికి పరిమితం చేసారు. ఆనాటి నుండి పెద్ద మనుషులు ఊరి మీద ఎవరైతే అజమాయిషి చేస్తారో వాళ్ళంతా కూడా మరి పకడ్బందీ ప్రకారమే తెలంగాణలో బహుజనులకు విద్యను దూరం చేశారని మనం చెప్పొచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి పోయిందన్నమాట, రిపోర్ట్ పోయింది. ఎందుకోసం అంటే ఆనాటి కాలం నుండి కూడా, తాతల కాలం నుంచి కూడా చదువుని పకడ్బందీ ప్లాన్ ప్రకారం దూరం చేసిరు అని చెప్పేసి గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. సో దానికి అనుగుణంగా మార్చాల ఈ వ్యవస్థను మొత్తం దూరం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మాట్లాడుతున్నాడు. సో విద్యకు అనుగుణంగా చాలా రకాల పనులు చేస్తున్నాడు. వాస్తవంగా కూడా చాలా డెవలప్ చేయాలి. పార్టీ ఏదైనా కానీ, ప్రభుత్వం ఏదైనా కానీ నిజంగా డెవలప్ చేయాలన్న ఉద్దేశం ఉండాలి. అక్కడ మనం కొన్ని ఊర్లలో చూడవచ్చు. మాకు కొంతమంది దోస్తులు చెప్పారనమాట, అలా ఊర్లో ఇద్దరు పెద్ద మనుషులు ఉండేదన్నమాట. ఊరిని ఒకరు సౌత్, ఒకరు అంటే ఉత్తరం సైడ్ ఒకరు, దక్షిణం సైడ్ ఒకరు పంచుకొని ఆ ఊరిని ఏళ్ళేటోళ్ళు అనమాట. అంటే రాజకీయంగా పరంగా చెరొక పదవి తీసుకోవడము, ఆ ఊరినైతే అంటే ఊర్లో గొడవలు పెట్టేసి వాళ్ళ రాజకీయం జరుపుకుంటారు అనమాట. ఆ రోజు వాళ్ళకు ఉండే పేరుకు మరి భయంగానే చెప్తే ఇంటికొకరు జాబు చదువుకొని ఇంటికొకరు జాబ్ చేసేటోళ్ళు కనీసం. కానీ అట్లా చేయకుండా వాళ్ళ పిల్లల్నేమో అమెరికాలో చదివించారు, దుబాయ్లో చదివించారు, బొంబాయిలో చదివించారు. కానీ ఊర్లో ఉండే పిల్లలు మాత్రం బర్ల కాడికి గొర్రెల కాడికి పంపించి, మీకెందుకురా చదివితే జాబులు రావు, ఏం రావు, మనోళ్ళు ఏమనుకన్నా వరాంగా చూసినారా మీరు జాబు అని చెప్పేసి అట్లా నిరుత్సాహపరిచారు అనమాట. చాలా మటుకు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రజల్ని విద్యకు చాలా పకడ్బందీగా దూరం చేసి వాళ్ళ చాలా మటుకు సక్సెస్ అయ్యారనమాట. ఈరోజు మనం చూస్తే చాలా గ్రామాలలో చదువుకుంటారు, వాళ్ళు 10 కూడా పాస్ అయ్యారు, కానీ వాళ్ళకు బ్యాంకులకు పోయి ఒక ₹10 విత్డ్రా చేయడానికి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ తప్పేం కాదు అది. ఆ రోజు వాళ్ళకి చదువు చెప్పిన టీచర్ సరిగా చెప్పకపోవడం వల్ల, వాళ్ళకి నేర్పకపోవడం వల్ల, లోక జ్ఞానం నేర్పకపోవడం వల్ల ఏదో చదివినాం అంటే చదివినాము, తిన్నావా అంటే తిన్నావా అన్నట్టు చెప్పారనమాట. సో అందులో ఈ ఈ చదవలేని వాళ్ళు మనం ఏం తప్పు పట్టలేం, కానీ ఆ రోజు చదువు చెప్పిన విధానాన్ని మనం 100% తప్పు పట్టచ్చు.
అలాంటి విధానం నశించాలి తెలంగాణలో. ఇప్పుడు కాదు, ఇంకో 20 ఏండ్లకైనా గానీ కనీసం ఇంటికొక జాబు ఏదో ప్రైవేట్‌దో, గవర్నమెంట్‌దో చేసే విధంగా ఉండాలి. ఇప్పటికి గూడా చాలా మంది చదివిపియండంటే, "ఏ చదివితే జాబులేడొస్తవే, ఉట్టిదానికి పైసలు వేస్టు. మా తాన పైసలు లేవని" చెప్పి తల్లిదండ్రులు తప్పించుకుంటుర్రు. అది కరెక్ట్ విధానం గాదు. సో, మీ పిల్లల్ని సాధ్యమైనంత వరకు చదివించాలే. చదివిస్తే సో, ఎట్లాగో ఏదో ఒక జాబ్ అయితే వస్తది. వాళ్ళకి లోక జ్ఞానం వచ్చిందంటే, వాళ్ళు ఆ తెలివితోన ఆహ్, ఎంతో కొంత బిజినెస్ జేసినా, ఏది జేసినా లాభసాటిగా ఉంటది. సో, ఈ విధంగా చెప్తున్నాను. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలుచుకొని గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఇలా కొంతమంది దోపిడీ దొంగల జత ఈ ఊర్లో చదువులలో సరిగ్గా బడి చెప్పనీయక, బడి చెప్దామన్నా బడికి పోయినోని మాత్రం టీచర్ చెప్పేదనమాట. "ఎట్లా సార్ మళ్ళీ రోజు బడికొస్తుర్రు వీళ్ళంటే", "ఏ నువ్వు కొట్రా పోయి అడ్డగోలే సపరి బరుగులు తీసుకొని వాడు మళ్ళా బడికి రాడు, బర్రె కాడికే పోతాడు." అంటే అట్లా కొట్టిర్రు నిజంగా గూడా కొంతమంది దుర్మార్గులు. ఆ రోజు బడి చెప్పనీకొచ్చే పంతులు గూడా ఆ ఊర్లో ఉండే ఆ పెద్ద మనుషులతో కుమ్మక్కయి సామాజిక పరంగా చూసినా, ఎట్లా చూసినా గానీ, ఈ బహుజన బిడ్డలకు అంటే ఎస్సీ, బీసీలకు చదువులు చెప్తే గాన వాళ్ళు మన దగ్గర జీతం ఉండరు. మళ్ళా బర్ల కాయరు, వ్యవసాయం చేయరు, మన చిలకల పని చేయరు. మన దగ్గర వెట్టి చాకిరీ చేయరు అని చెప్పేసి పకడ్బందీ ప్లాన్‌తోన బడికి పోయినోడిని కొడితే బరుగులు ఇరిగేటట్టు కొట్టిరనమాట. కొట్టినప్పుడు ఏమైంది ఆళ్ళొక భయం ఏర్పడేది. "అరే! ఏమో బడికొస్తే సారు కొడతారా నాయనా, దానికంటే బర్రెల కాడికి పోయి పసల కాసుకొస్తే మా అమ్మ, నాయన ఏమనరులే" అన్న ఉద్దేశంతో గూడా చాలామంది బిడ్డలు, మన బహుజన బిడ్డలు చదువుకు దూరమయ్యిర్రు. కొంతమంది పోయినా గానీ వాళ్ళకి గూడా సాలదాలని చదువు జెప్పేసి అటు ఇటు కాకుండా జేసిరనమాట. సో, ఈ విధంగా రిపోర్టుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెప్తున్నాడు. ఏం జేస్తారనేది మిగతా మాటలు విందాము. ఇంజనీర్లకు కొదువ లేదు. సర్టిఫికెట్లున్న ఇంజనీర్లు ఉన్నారు, కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, చదువు సరిగ్గా చెప్పలేదు. ఇంజినీరింగ్ చదివిన పిల్లలున్నారు. కానీ వాళ్ళు ఇంజినీరింగ్ చదివిన తర్వాత గోడలకు సున్నాలే అని కూడా పనికొస్తలేరు అని చెప్తున్నాడు. నిజంగానే చాలా మంది ఇంజినీరింగ్ చదువుతున్నారు. అవతలోని చూసి, ఇవతలోని చూసి, ఇంటి పక్కలోని చూసో, లేకుంటే మన కులపోళ్ళ చూసో, మన బంధువుల చూసో ఇంజినీరింగ్ చదువులో జాయిన్ అయితుర్రు. కానీ జాయిన్ అయిన తర్వాత 4 ఏండ్ల ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలనో తెలుస్తలేదు. తల్లిదండ్రులకు తెలవదు, రైతులకు తెలవదు. పిల్లగాన్ని చదివిస్తుర్రు, లక్షలు లక్షలు పెట్టి చదివిస్తుర్రు. కానీ మరి ఎట్లా జాబ్ వస్తదని తెలవదు. నిజంగా గూడా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ముఖ్యమంత్రి గారు మనం మొట్టమొదటగా పాలమూరు జిల్లాలో ఇంటికొక సాఫ్ట్‌వేర్ జాబ్ అయితే ఇప్పియొచ్చు. మరి చాలా మంది తెలంగాణ నుంచి గూడా చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌గా జాబ్ చేస్తుర్రు. వాళ్ళందరిని పట్టుకొని తెలంగాణ మీద నిజంగా ప్రేమ ఉన్నోని, బీదల మీద ప్రేమ ఉన్నోని, పేదల పట్ల నిజంగా సమాజ సేవ చేయాలనుకున్నోని పట్టుకొని మీరు గాన సాఫ్ట్‌వేర్ కంపెనీలకు గాన పర్మిషన్ ఇస్తే మొట్టమొదటైతే పైలట్ ప్రాజెక్ట్ కింద మన మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంటికొక జాబ్ అయితే సాఫ్ట్‌వేర్ జాబ్. డిగ్రీ చదివితే చాలండి. ఇంజినీరింగ్ అనే కాదు. ఇంజినీరింగ్ చదివినోళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉంటది సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడానికి. మామూలు డిగ్రీ చేసినా గానీ సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పియొచ్చు. ఆ విధంగా ట్రైనింగ్ ఇప్పియొచ్చు. రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు. అరే! ఇంజినీరింగ్ చదివినా గానీ వాడేం చేస్తలేడు. వాని దగ్గర స్కిల్స్ లేవని చెప్తున్నాడు. ఇంతకుముందు మనం చెప్పినట్టు డిగ్రీ చదివినోళ్ళు గూడా పేర్లు రాయమంటే రాయరు ఇంటి పక్కలలా. "అరేయ్! నువ్వు చదువుకున్నావా? లెటర్ చదవంటే" "ఏం నాకు తెలవదురా బయ్ ఎవరికైనా చదివిపియి" అంటారు. అట్లా ఉంది. ఇంజినీరింగ్ చదివిన పరిస్థితి గూడా ఆ 4 ఏండ్లు అయిన తర్వాత అక్కడ పెళ్లి చేద్దామంటే ఎవడు పిల్లనియ్యడు. ఇంజినీరింగ్ చదివి ఏం చేస్తున్నావు? ఎంత జాబ్ అంటారు. ఆ! మన ఇంకోటి తెలంగాణ రైతులు మోసం చేయలేరు. ఆంధ్రాలో ఏం చేస్తారు తెలుసా? ఇంజినీరింగ్ చదువుకున్నోడిని బెంగుళూరు పంపిస్తారు. బెంగుళూరు పంపించి హాస్టల్‌లో పెడతారు. హాస్టల్‌లో ఉండి ఇక్కడ పిల్లకి సంబంధాలు చూస్తుంటారు. పిల్లగానికి సంబంధాలు చూస్తుంటారు. మంచి మంచి కట్నం రూ. 1,00,00,000, 2,00,00,000 కట్నం అడుగుతుంటారు ఆంధ్రాల. అడిగి మరి మీ వోడు ఏం చేస్తున్నాడా అంటే, మా వోడు బెంగుళూరులో జాబ్ చేస్తున్నాడు. వాడు తిని హాస్టల్‌లో పంతుంటాడు. కానీ తెలంగాణలో మన ప్రజలు అట్లా మోసం చేయనీకి రాదు. మనోడు జాబ్ చేయకుంటే, "మా వోడు జాబ్ చేస్తలేడే, అదృష్టం బాలేక జాబ్ రాలే" అంటారు తప్ప, ఏదో బెంగుళూరులోనో, చెన్నైలోనో ఉంచి మా వోడు ఆడ జాబ్ చేస్తుండని చెప్పి దొంగ అబద్ధాలు చెప్పి పెళ్లి చేయరు. సో, తెలంగాణలో ఇంజినీరింగ్ చదివిన పిల్లల పరిస్థితి కూడా ఈ విధంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్‌నైనా, ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే. విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటుతనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. చూసిర్రు కదా రేవంత్ రెడ్డి చదివితే లాభాలేంది చెప్తున్నాడు.
చదివి అది కూడా పకడ్బందీగా నాణ్యమైన విద్య. పకడ్బందీగా చదివితే నువ్వు సమాజంలో తలెత్తుకొని తిరగొచ్చు, గౌరవంగా బతకొచ్చు, జాబ్ జేసుకోవచ్చు, మన అమ్మ నాయనని సంతోషపెట్టొచ్చు. రేపు రాజకీయంగా పోయినా గానీ నీకేం చదువు రాకుంటే వాడిని ఆగమాగం జేస్తారు. అట్లా అన్ని రకాలుగా ఉంటదని రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్‌గా చెప్తున్నాడు. సినిమా చూపించినట్టు చెప్తున్నాడు టీచర్‌లకి. "రేయ్! మీరు టీచర్ అయితే బడైతే మంచిగా చెప్పాలిరా బయ్" అని చెప్పేసి టీచర్‌లకు పకడ్బందీ ప్లాన్‌తోనే చెప్తున్నాడు. ఆ విద్య నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న, శిక్షణతో కూడుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వాలనుకున్నాం. కుల వివక్షను తొలగించాలి అనంటే ఎస్సీ హాస్టల్ ఒక దగ్గర, ఎస్టీ హాస్టల్ ఇంకొక దగ్గర, మైనారిటీ హాస్టల్, బీసీ హాస్టల్ వేరే వేరే ఊరు బయట కట్టిన తర్వాత ఆ ఎస్సీ హాస్టల్లో చదువుకున్న యువకుడి మైండ్లో ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఎస్సీలం, దళితులం కాబట్టే కదా ఊరు బయట మాకు బడి పెట్టిరని అనుకుంటున్నారు. మేము ఆదివాసులం, గిరిజనులం కాబట్టే కదా ఇసిరేసినట్టు మమ్మల్ని ఎక్కడనో పెట్టినరు అనుకుంటున్నారు. బీసీలు, మైనారిటీలు కూడా అదే ఆలోచన. అందుకే ఈ వివక్ష పోవాలి, మనందరం మనుషులుగా కలిసి ఉండాలి, మనలో మానవత్వము నిండాలి అని అంటే వీటిని తొలగించాలి, కులం అనే అడ్డుగోడల్ని తొలగించాలి. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరూ. సో, చెప్తున్నాడు గదా రేవంత్ రెడ్డి గారు. మనం గతంలో ఏముందంటే ఎస్సీ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్ళు, ఎస్టీ హాస్టళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ హాస్టళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ హాస్టల్‌లో చదువుకున్నోళ్ళకు అక్కడే కులం అనే అడ్డుగోడ ఏర్పడుతుంది. వాటన్నిటిని తొలగించాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్ కడుతుర్రు. దానికి అమౌంట్ గూడా చాలా పెద్ద మొత్తంలో ఇస్తున్నాడు. రూ. 200,00,00,000 ఇచ్చేసి కడుతుర్రనమాట. ప్రతి నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యేకు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు రూ. 200,00,00,000 శాంక్షన్ చేసిండు. చేసి ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళకున్న గవర్నమెంట్ స్థలం ఎక్కడైతే అందుబాటులో ఉందో అక్కడ చూసి కడుతుర్రు. సరే వాళ్ళు ఎమ్మెల్యే ఎంతసేపున్నా అని వాళ్ళ సొంత మండలానికో, సొంత ఊరికో చూసుకుంటాడు ఎంతసేపున్నా. సరే ఎక్కడో ఒక చోట మన తాలూకాలో మాత్రం ఆ స్కూల్ కడుతుర్రంటే మీ నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ జాయిన్ అవ్వడానికి మీకు అడ్మిషన్స్ దొరుకుతాయి. దొరికిన తర్వాత అక్కడ చదువు గూడా చాలా నాణ్యమైన విద్య అందిస్తాము. ఈరోజు కంప్యూటర్ యుగం. కంప్యూటర్ ముందల కూర్చొని ఏమైనా జేయొచ్చు, పాజిబుల్ జేయొచ్చు. అన్నీ సాధ్యమవుతున్నాయి గాబట్టి, ఈ కంప్యూటర్ చదువులన్నీ గూడా మన బీద పిల్లలకు నిజంగా దక్కాలంటే ఇలాంటి స్కూల్స్ ఇంకా రావాలి. ఇప్పుడైతే తాళ్ళకొకటి కట్టిర్రు. ఈ కడుతుర్రనమాట. ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ప్రారంభం కాలేదు. ఇవి అయిన తర్వాత గూడా మనం చానా గణనీయమైన మార్పులు చూడొచ్చు మన బహుజనుల విద్యా సిస్టమ్‌లో. ఆనాటి పాలకులు ముఖ్యంగా గ్రామాలలో కొంతమంది ఉంటారు. ఆడు దోపిడి దొంగలనమాట. అంటే చదవనీయకుండా ఎలాంటి దూరం చేసిర్రో చదువుని, అవన్నీ గూడా గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ పోయింది. ఆ రిపోర్ట్ పోయిన తర్వాతనే సరే జరిగింది, గతంలో జరిగిందేదో జరిగింది. వాళ్ళ స్వార్థం కోసము చదువుని చాలా మందికి దూరం చేసిర్రు. మరి ఇప్పుడన్నా మనము నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిజంగా గూడా మనందరం సంతోషించదగ్గ విషయం. సో, అందరూ గూడా చదువుకొని అందరూ బాగుపడాలి. చదువొక్కటే మాత్రమే మిమ్మల్ని మార్పు తీసుకొస్తది. చదువు ద్వారా మాత్రమే ఈ సొసైటీలో గుర్తింపొస్తది. చదువుకున్నోడికి విలువ ఉంటది. ఆడేం చెప్పినా గాని, అరే! చదివిండు గదా! నిజంగానే చెప్పిండంటే ఉండొచ్చు. ఎందుకంటే అవగాహనతోనే చెప్తాడు చదువుకున్నోడు. అవగాహన లేకుండా ఏది చెప్పడు అని చెప్పేసి ప్రజలు గూడా కొంచెం నమ్మశక్యంగా మనం చెప్పొచ్చనమాట. నువ్వు చదివితేనే కరెక్ట్ చదివితేనే అన్నిటి మీద అవగాహన ఉంటేనే. లేకుంటే ఇగ అన్ని గాలి మాటలు చెప్తార్రా బయ్! వానితోనే మనకేడైతది అని చెప్పేసి దూరంగుంటారు. నువ్వు రాజకీయాల్లో పోయినా, ఎక్కడ పోయినా గానీ పకడ్బందీగా చదువుకొని మంచిగా నాలెడ్జ్ తెచ్చుకుంటేనే భవిష్యత్తులో ఎదుగుతారని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది. సో, ప్రభుత్వంతో పాటు మేము గూడా మా ఛానల్ తరపున బలంగా నమ్ముతున్నాం. సో, చదువొక్కటే ఈ సమాజాన్ని మార్చగల ఆయుధం. సో, గన్నులు తీసుకోనో, ఏది తీసుకోనో చేస్తే ఏది రాదు మార్పు. సో, పెన్నుల ద్వారా మాత్రమే బలమైన, గణనీయమైన మార్పుని చూడొచ్చు. రాజ్యానికి రాజులు కావచ్చు. సో, వెనకడ ఒక సామెతుంది. సో, మహారాణిని చేసుకుంటే రాజ్యం దక్కకపోవచ్చు గానీ, నీవే మహారాజువైతే ఎవరిని చేసుకున్నా ఆమె మహారాణి అవుతుందని ఒక సామెత ఉంది. అంటే మీరు కరెక్ట్‌గానే చదువుకుంటే మీకు మంచి పిల్ల గూడా దొరుకుతది. మంచి పెళ్లి చేసుకోవచ్చు. మీరు రాజ్యానికి రాజు అయ్యారంటే ఆమె మిమ్మల్ని చేసుకున్నా అంటే ఆమెనే మహారాణి అవుతది. కొంతమంది అనుకుంటారు మేము మహారాణిని చేసుకుంటే మేము రాజ్యానికి రాజు అవ్వంటే నీకు రాజ్యం దక్కపోవచ్చు, దక్కొచ్చు, దక్కపోవచ్చు. కానీ ఒకవేళ నీవే మహారాజులాగా చదివి డెవలప్ అయినావంటే మాత్రం నువ్వు ఎవరిని చేసుకున్నా ఆమె మహారాణి అవుతుందని చెప్పేసి వెనకడికి పెద్దలు సామెత చెప్పిర్రు. ఆ సామెత ప్రకారం అందరూ గూడా చదువుకొని అందరూ డెవలప్ అవ్వాలని
మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం.